మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలకల్ మీదుగా మేడ్చల్ డిపోకు చెందిన బస్సు సికింద్రాబాద్ నుంచి రామాయంపేటకు వెళ్తుండగా బస్సులో 108 మంది ప్రయాణిస్తున్న సమయంలో పురుషుల కంపార్ట్మెంట్ లో నుండి మహిళా కంపార్ట్మెంట్ లోకి వెళ్లేసరికి తన క్యాష్ బ్యాగ్ లో నుంచి 4,800 రూపాయలను తెలియని వ్యక్తులు అపహరించారని వెంటనే కండక్టర్ సిద్ధిరాములు గ్రహించి బస్సును ఆపివేసి అందరినీ చెక్ చేయడం జరిగిందని డబ్బులు ఎవరి వద్ద లభించకపోవడంతో కండక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధిరాములు మేడ్చల్ డిపోలో కండక్టర్ చేస్తాను. మేడ్చల్ డిపో నుంచి సికింద్రాబాద్ టు రామాయంపేట వెళ్ళే బస్సులో మేడ్చల్ నుంచి టికెట్లు కొట్టినాము. ఎల్లంపేట చౌరస్తా వచ్చే వరకు జెంట్స్ క్యాబిన్ దగ్గర టికెట్లు కొట్టు, లేడీస్ క్యాబిన్లోకి వచ్చే లోపల క్యాబిన్ ఎండింగ్ వచ్చి క్యాష్ బ్యాగ్లో చెక్ చేసుకునే వరకు అమౌంట్ లేదు. కనీసం 4,000 చిల్లర అమౌంట్ ఉండే, ఒక 1,000 రూపాయలు ఉంది అంతే. మిగతా అమౌంట్ అంతా లేడీస్ క్యాబిన్లో కొట్టేసి ఇద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.